అటైకాలజీ అంటే వైయక్తిక విడివడి జాతుల జీవావరణ శాస్త్రం. బాస్కింగ్ అంటే ఉష్ణోగ్రతను గ్రహించడానికి శరీరాన్ని ఎండకు గురి చేయడం. అగాధ జీవులు అంటే నదులు, సరస్సులు, సముద్రాలు. అడుగున నివసించే అన్ని రకాల స్థానబద్ధ పాకి బొరే జీవులు. జీవద్రవ్యరాశి అంటే నిర్దిష్ట ప్రదేశంలో నిర్దిష్ట సమయంలో ఉండే మొత్తం జీవుల బరువును ఒక నిర్దిష్ట ప్రదేశంలో నిర్దిష్ట సమయం ఒక సంవత్సర కాలంలో ఉన్నటువంటి ద్రవ్యరాశి అంటారు. ప్లబ్బర్స్ కేవలం సముద్ర క్షీరదాలలోనే కనిపించే చర్మం కింద ఒక ప్రత్యేకమైన పొర. ఇది ఉపాంగాల మీద ఉండదండి, దేహం అంతటా ఉంటుంది. కానీ బ్రాకిష్ వాటర్ అంటే నది సముద్రము కలిసే ప్రదేశం అనమాట బ్రాకిష్ వాటర్. కమోప్లేజ్ అంటే వేటాడి జంతువుల నుంచి రక్షణ కోసం దాక్కోవడానికి వర్ణాన్ని మార్చుకుంటే చర్మాన్ని. అదేవిధంగా నిర్మాణ మార్పులు మనకి కప్పలోని, అదేవిధంగా ఇవేంటి ఊసర వెల్లులు కూడా మనకి మెలనిజం. ఎగ్జాంపుల్ మెలనిజం. తర్వాత స్టిక్ కీటకం అంట, స్టిక్ కర్రకీటకం, ఏంటది కర్రకీటకం, స్టిక్ కీటకం. రసాయన స్వయం పోషకాల సరళ ఆకారపర సమ్మేళనం నుంచి ఆక్సీకరణ ద్వారా శక్తిని గ్రహించి ఆ శక్తిని CO2 స్వాంగీకరణ చేయడానికి సేంద్రీయ పదార్థాలు బదిలీ చేయడం ద్వారా బదిలీ చేయగల బ్యాక్టీరియాలు. ఎగ్జాంపుల్ మనకి థయోబాసిల్లస్. థయోబాస్ అంటే రసం స్వయం పోషకాలు అంటే సరళ ఆకారపర సమ్మేళనాల నుంచి ఆక్సీకరణ ద్వారా శక్తిని గ్రహించి ఆ శక్తిని CO2 స్వాంగీకరణ చేయడానికి సేంద్రీయ పదార్థాలను బదిలీ చేయగల మనకి రసాయన స్వయం పోషకాల. ఎగ్జాంపుల్ వచ్చేసి థయోబాసిల్లస్. శీతోష్ణ స్థితి ఒక ప్రాంతపు సగటు ఉష్ణోగ్రత, వర్షపాతం, వాయువేగాలు ఆ ప్రాంతపు శీతోష్ణ స్థితిగా వర్ణిస్తారు. అంటే శీతోష్ణ స్థితి అంటే సగటు ఉష్ణోగ్రత ఉండాలి, అదేవిధంగా వర్షపాతం, అదేవిధంగా వాయుగాలులు. వేడి మాత్రం లేదు, కాంతి లేదు, ఓన్లీ ఉష్ణోగ్రత, వర్ష ప్రాంతం, వాయువేగాలు. జీవ సముదాయం మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులతో సహా జీవావరణ వ్యవస్థలో మొత్తం ప్రాణులు. పోటీ బహిష్కరణ దీన్నే గాసి సూత్రం అంటారంటే ఇక్కడ తాబేల్ని తీసేసడం అనమాట. అంటే తాబేళ్ళు ఎక్కువ మేకలు ప్రవేశపెట్టడం వల్ల మేకలు మొత్తం ఆహారం తినేస్తే అక్కడ ఉన్నటువంటి తాబేలు చనిపోవడం అయిందండి. అంటే పోటీ బహిష్కరణ, పోటీ నుంచి తాబేలు బహిష్కరించబడ్డాయి. భ్రమణ రూప విక్రయం మారే ఋతువులతో పాటుగా దృశ్య రూపంలో చక్రీయ బాహ్య రూపస్తరణ. అంటే ఇక్కడ మనకి క్లాసిడోస్ బహుళ ఇది భ్రమణ రూప విక్రయం, భ్రమణం చెందుతుంది అనమాట. భ్రమణం మనకి ఇది క్లాడోసెరస్ క్రస్టేషియన్లు, రోటిఫర్లకు ఎక్కువగా కనిపిస్తుంది. క్లాడోసెరస్ క్రస్టేషియన్లు అదేవిధంగా రోటిఫెర్లలో ఎక్కువగా కనిపిస్తుంది. ఏది భ్రమణ రూప విక్రయం దీంట్లో కనిపిస్తుందంటే మనకి భ్రమణ రూప విక్రయం క్లాడోసెరస్ క్రస్టేషియన్లు, రోటిఫెరా. డెట్రిటస్ అంటే నిర్జీవ సేంద్రీయ పదార్థం. ఇది సాధారణంగా మొక్కలకు సంబంధించిన రేణురూప పదార్థం, ఆకులు, చెత్త. డెట్రిటస్ అంటే అదే హోమస్. డయోఫాస్ ప్రతికూల పరిస్థితుల్లో అనేక జీవులు ప్రత్యేకించి కీటకాలలో ఎదుగుదల, లైంగికాభివృద్ధి ఆగిపోవడం. అంటే ఏమన్నా ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు అక్కడ లైంగికాభివృద్ధి అనేది ఆగిపోతుందన్నమాట. ప్రతికూల పరిస్థితుల్లో అనేక జీవులలో ప్రత్యేకించి కీటకాలలో ఎదుగుదల, లైంగికాభివృద్ధి ఆగిపోవడాన్ని డయాపాస్ అంటారు. అంటే పాస్ కొంచెంసేపు ఆగిపోవడం. డైమిక్టిక్ సరస్సు వసంత ఋతువులో ఆకురాలే కాలంలో 2 సార్లు. డైమిక్టిక్ సరస్సు అంటే చూసావా డిఫరెంట్గా ఉంది. వసంత ఋతువులో ఆకురాలే కాలంలో 2 సార్లు సరస్సు మొత్తం నీటి మిశ్రమం చెందడం. ఈ సరస్సులో వేసవిలో ఉష్ణోగ్రత స్థిరీభవనం చెందుతాయి. ఈ సరస్సులో వేసవిలో ఉష్ణోగ్రత ఏంటి వసంత ఋతువులోను ఆకురాలే కాలంలోనూ 2 సార్లు సరస్సు మొత్తం నీటి మిశ్రమం చెందడం. ఈ సరస్సులో వేసవి ఉష్ణోగ్రత స్థిరీభవనం చెందుతాయి. ఎడాఫిక్ కారణాలంటే మొక్కల అభివృద్ధి వ్యాప్తిని ప్రభావితం చేసే మృత్తిక, భౌతిక, రసాయన, జీవ లక్షణాలు. ఎడాఫిక్ కారకాలంటే మొక్కల అభివృద్ధిని, వ్యాప్తిని ప్రభావితం చేసే మృత్తికలోని భౌతిక, రసాయనిక, జీవ లక్షణాలను ఎడాఫిక్ కారకాలు అంటారు. నదీ ముఖ ద్వారం దీన్నే ఇచ్చరి అంటారు. నదులు, సముద్రం కలిసి దీనిలో లవణీయత ఋతువులు ప్రకారం మారుతుంది. వీటిని బ్రాకిష్ వాటర్ అని కూడా అంటారు, బ్రాకిష్ నీరు అని కూడా అంటారు. ఇందులో నివసించే జీవులు అమిత లవణీయ గల జీవులు. అమిత లవణీయ. జెమ్యూల్స్ అంటే స్పంజికల అలైంగిక ప్రత్యుత్పత్తిలో కనిపించే లోపలి కోరకాలు. ఇది అమీబో సైట్లతో తయారై కంటకాలతో కప్పబడి ఉంటాయి. ఇవి ప్రతికూల పరిస్థితుల్లో జీవించగలవు. జెమ్యూల్స్ అంటే ఏంటంటే స్పంజికలలో అలైంగిక ప్రత్యుత్పత్తిలో కనిపించే లోపలి కోరకాలంట జెమ్యూల్స్. స్పంజికల అలైంగిక ప్రత్యుత్పత్తిలో ఈ జెమ్యూల్స్ కనిపిస్తాయి. గుర్తుపెట్టేసుకో. స్పంజికలు. విశాలనం నేలపై నీటి ప్రవాహం ద్వారా కలిగే పదార్థాలను తొలగింపు. అంటే నేలపై నీటి ప్రవాహాల ద్వారా కరిగే పదార్థాలను తొలగింపు. విశాలనం అనమాట. మైకోరైజే గింజ మొక్కల వేళ్లలో శిలీంధ్రం యొక్క మైసీలియం జరిపేదే. గింజ మొక్క వేళ్ళలో శిలీంధ్రం మొక్క మైసీలియం జరిపే సహజీవనం.
ఆస్మోట్రోపిక్ పోషణ, ముందుగా జీర్ణమైన ఆహారాన్ని శరీర ఉపరితలం ద్వారా తీసుకోవడం. ముందుగా జీర్ణమైన ఆహారాన్ని శరీర ఉపరితలాన్ని తీసుకోవడాన్ని మనం ఆస్మోట్రోపిక్ పోషణ అంటే ముందుగా జీర్ణమైపోయిన ఆహారం. ఆస్మోట్రోపిక్ ఎగ్జాంపుల్ ఏం చెప్పలేదు. పోతికాహారాలు అయి ఉంటాయి, ఎందుకంటే ముందుగా జీర్ణపోయిన ఆహారంగా తీసుకుని శోషించుకుంటాయి. తర్వాత పెడోనిక్ జీవులు అంటే జీవావరణ వ్యవస్థలపై అధస్తరంపై ఆధారపడే జీవులు. జీవావరణ వ్యవస్థలో పెడోనిక్ జీవులు అంటారండి. పెడోనిక్ జీవులు. తర్వాత పెరిపైటన్, జల మొక్కల ఉపరితలంపై జీవించే ప్రోటోజోవా లేదా కీటకడంబకాలు, నత్తకల సముదాయాలు ఫైటో అన్నమాట. గడ్డి మైదానాలు. పెడానిక్ జీవులు అంటే జీవావరణ వ్యవస్థలో అధస్తరంపై ఆధారపడే జీవులు. అధస్తరం అంటే కింద కదా, అదే ఉంటుంది. తర్వాత స్టాండింగ్ క్రాస్, నిర్దిష్ట సమయంలో నిర్దిష్ట ప్రాంతంలో మొత్తం మొక్కల రాశి సాధారణంగా మొక్కలకి అన్వయిస్తారు. జంతువుల జీవరాశి కూడా ఈ సాంకేతిక పదాన్ని ఉపయోగిస్తారు. స్టాండింగ్ క్రాస్ అంటే నిర్దిష్ట సమయంలో నిర్దిష్ట ప్రాంతంలో మొక్కల యొక్క రాశి సాధారణంగా మొక్కలకి అన్వయిస్తారు. జంతువుల ద్రవ్యరాశి కూడా ఈ సాంకేతిక పదాన్ని ఉపయోగిస్తారు. అంటే నిర్దిష్ట సమయంలో స్టాండింగ్ క్రాస్, అక్కడ ఎన్ని మొక్కలు ఉన్నాయి అని. కొన్నిసార్లు మొక్కలో ఒక పెద్ద మొక్క ఉండొచ్చు, కొన్ని చిన్న మొక్కలు ఉండొచ్చు. అప్పుడు దేవద్రవ్యరాశి ప్రకారంగా చూసుకోవచ్చు అనమాట. వినత్రీకరణ, సూక్ష్మజీవుల ద్వారా నైట్రేట్లు. వినత్రీకరణ అంటే సూక్ష్మజీవుల ద్వారా నైట్రేట్లను నైట్రోజన్గా మార్చే ప్రక్రియ. నైట్రేటు క్షయీకరణం జరిగి వరుస శ్రేణిలో మాధ్యమిక నైట్రోజన్ ఆక్సైడ్ వాయు ఉత్పాదితాల ద్వారా చివరన నైట్రోజన్ ఏర్పడుతుంది. సూక్ష్మజీవుల ద్వారా నైట్రేట్లను నైట్రోజన్లుగా మార్చే ప్రక్రియ. నైట్రేట్ క్షయీకరణం జరిగి వరుస శ్రేణిలో మాధ్యమిక నైట్రోజన్ ఆక్సైడ్ వాయు ఉత్పాదన ద్వారా చివరన నైట్రోజన్ ఏర్పడుతుంది. అంటే నైట్రేట్ల నుండి నైట్రోజన్ ఏర్పడడం వాయులో ఉంటుంది. విచ్చనకారులు, చనిపోయిన గుళ్ళు తెలుసు కదా. సెడిమెంటరీ, మంచు, నీరు, గాలి వల్ల పేరుకుని పోయిన గట్టిపడిన ఖనిజ కర్బన రసాయన తునకలు అనమాట. అదేవిధంగా నీరు, మంచు, గాలి వల్ల పేరుకుపోయిన గట్టిపడిన ఖనిజ కర్బన రసాయన తునకలని సెడిమెంటరీ అంటారు. గట్టిపడిపోయి. అనంత స్పర్శ రేఖ, ఒక రేఖ నిర్ణయించిన దూరం కంటే వక్రరేఖ దగ్గరగా వస్తుంది, కానీ అనంతం పెంచిన అది దాన్ని కలవదు. అంటే అనంత స్పర్శ రేఖ ఒక రేఖ నిర్ణయించిన దూరం కంటే వక్రరేఖకు దగ్గరగా వస్తుంది. ఒక రేఖ నిర్ణయించిన దూరం కంటే వక్రరేఖకు దగ్గరగా వస్తుంది, కానీ అనంత దూరం పెంచిన అది దాన్ని కలవదు. అలా వెళ్ళిపోతుంది. దీన్ని అనంత స్పర్శ రేఖ అంటారంట. కలవదు. రసాయన స్వయం పోషకాలు, రసాయన ప్రక్రియ ద్వారా గ్రహించిన శక్తిని గ్రహించే ఒక జీవక్రియ. రసాయన ప్రక్రియ ద్వారా శక్తిని గ్రహించే ఒక జీవి, బ్యాక్టీరియా లేదా ప్రోటోజోవన్స్. కిరణం సంయోగక్రియ నుంచి కాకుండా పరిసరంలోని ఎలక్ట్రాన్ ప్రదాత అణువుల ఆక్సీకరణ మరణ రేటు, చావు రేటు, నిర్దిష్ట సమయంలో ఒక జనాభాలో మరణించిన వ్యక్తుల సంఖ్య, జనన రేటు, పుట్టిన సంఖ్య, ఆమ్ల క్షారాలు, శైల మంజూరులు అంటే జీవావరణ వ్యవస్థలో శైవలాలు జనాభా సంచయనం చెందడం, జీవ విచ్ఛిన్నం, బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్, నీటి నమూనాలో నిర్దిష్ట ఉష్ణోగ్రత కాల వ్యవధిలో సేంద్రియ పదార్థాలు విచ్ఛిన్నం చేయడానికి వాయు సహిత జీవులకు అవసరమయ్యే ఆక్సిజన్ డిమాండ్. అంటే బయోలాజికల్ ఆక్సిజన్ అంటే నీటి నమూనాలో నిర్దిష్ట ఉష్ణోగ్రత కాల వ్యవధిలో సేంద్రియ పదార్థాలను విచ్ఛిన్నం చేయడానికి వాయు సహిత జీవులకు అవసరమయ్యే కరిగిన ఆక్సిజన్ పరిమాణం బయోలాజికల్ ఆక్సిజన్. కెమికల్ ఆక్సిజన్ ఏమంటే నీటిలో కరిగి ఉన్న రసాయనిక పదార్థాల విచ్ఛిన్నతను రసాయన వియోగం ఆధారంగా పరీక్షించే ప్రక్రియ. రసాయనాలు ఎన్ని ఉన్నాయో రసాయనాల ద్వారా ఆక్సిజన్ డిమాండ్ ఎంత తగ్గిపోతుందో తెలుసుకుంటారు అన్నమాట. క్లోరోఫోలో కార్బన్లు, వివిధ హ్యాలోకార్బన్లు ఒకప్పుడు రిఫ్రిజిరేటర్లో, ఏరోసాల్లో విడివిగా వాడారు. వాతావరణంలో ఓజోన్ పొర క్షీణంగా విశ్వాసం. అడవుల నరికివేత. తర్వాత యూట్రిఫికేషన్ అంటే నీటి వనరుల సరస్సు, నదిముఖ ద్వారాలు మెల్లమెల్లగా కదిలే యూట్రిఫికేషన్ అంటే మనకి పోషక పదార్థాల చేరిక వల్ల కలుపు మొక్కలు పెరిగిపోతాయి అన్నమాట. శైవలాలు మనకి ఎగ్జాంపుల్గా ఐకార్నియా ఒకటి వేరే అయిపోయింది. అది శిలీంద్ర వినాశక పదార్థాలను పిచికారులు, ఒడులు. గుల్మనాశకాలు అంటే కలుపు వాంఛనీయ మొక్కల
భస్మీకరణ యంత్రం పదార్థాన్ని పొడిగా చేయడం. ల్యాండ్ ఫిల్ అంటే ఏంటి? మనం వ్యర్థాలను ఒక ప్రణాళికబద్ధంగా నేలలో గుంత తీసి కప్పెడతాం. ఫుట్బాల్ స్టేడియంలను తలపించే నేల మీద అంటే వ్యర్థ పదార్థాలను నింపడానికి ప్రణాళికబద్ధంగా నేల మీద గుంతలో ఏర్పడి లేదా ఫుట్బాల్ స్టేడియంను తలపించే నేల మీద కట్టడం. ఫుట్బాల్ స్టేడియంను తలపించే నేల మీద కట్టడం ఏదంటే ల్యాండ్ ఫిల్ అంట. ఫుట్బాల్ స్టేడియంని తలపించేదంట ఫుట్బాల్ స్టేడియం. కీటకనాశనులు తెలుసా? కాంతి రసాయన పొగమంచు మనకి నైట్రోజన్, హైడ్రోకార్బన్, కార్బన్లు వేసేయాలి కదా. వాహనాలు, ఉద్గారాలు, సూర్యకాంతితో కలిసి ఓజోన్, ఆల్డిహైడ్, పెరాక్సీ ఎసిటైల్ నైట్రేట్, ఫ్యాన్ అంటే ఎన్ ఉంది కాబట్టి ఇది కూడా నైట్రోజన్. పెరాక్సీ అంటే ఓజోను, ఆల్డిహైడ్ అంటే హెచ్. పెరాక్సీ నైట్రోడ్లు అంటే హానికర పదార్థాలు మార్పు చెందిన ప్రధాన కాలుష్యం. పాలీబ్లెండ్ 2 లేదా అంతకంటే ఎక్కువ పాలిమర్ల భౌతిక మిశ్రమం. ఈ రెండింటి ఉపయుక్త లక్షణాలను కలిగి ఉంటాయి. పాలీబ్లెండ్ అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ పాలిమర్ల భౌతిక మిశ్రమం. ఈ రెండింటి ఉపయుక్త లక్షణాలను కలిగి ఉంటాయి పాలీబ్లెండ్లు. స్క్రబ్బర్లు అంటే పొగటల నుంచి హానికర ధూళి వాటిని ప్రయాణం చేసి మంచి వాయిస్ కాలికల శోషణ తగ్గించడం. మురుగునీరు తెలుసు కదా, ఘనద్రవ మృతిక క్రమక్షయం, ఉష్ణ కాలుష్యకాలు అంటే థర్మల్ ప్లాంట్ల నుంచి విడుదలైన వేడి నీరు. అతి నేలలోహిత బి కిరణాలు సూర్యునిష్మించి వచ్చే మూడు రకాల కిరణాలలో ఒకటి సి అత్యంత ప్రమాదకారి అయిన అది ఓజోన్ పొర దాటి రాలేదు. సి అత్యంత ప్రమాదకరమైనది, అది ఓజోన్ పొర దాటలేదు. ఓజోన్ పొర ఉన్నంతకాలం దీనివల్ల మానవులకు, జంతువులకు, భూమిపై ఉన్న అంటే ఓజోన్ పొర దాటరు. అంటే సి అనేది ఓజోన్ పొర దాటలేదు కాబట్టి ఓజోన్ పొర క్షేమంగా ఉండాలన్నమాట. రెండో పొర ఇది భూమిని తాకుతాయి. రెండవ ఓజోన్ పొర దాటి భూమిని చేరతాయి. యూవీఏ వల్ల చర్మ ముడతలు, చర్మ క్యాన్సర్లు కలుగుతాయి. యూవీబీ నేరుగా డిఎన్ఏని దెబ్బతీస్తుంది. యూవీఏ వల్ల మనకు పెద్దగా చర్మ ముడతలు, చర్మ క్యాన్సర్లు, కానీ యూవీబీ డిఎన్ఏ దెబ్బతీసి చర్మ క్యాన్సర్ల విధంగా ఉత్పరివర్తనాలు అన్నీ కలిగి